నమస్కారం. అనంత సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు సంతానం ఎందువల్ల లేట్ అవుతుంది లేదా సంతానం ఎందువల్ల కలగట్లేదు అనే వారి ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. సంతానం అనేది ఎందువల్ల లేట్ అవుతుందంటే, ఒకటి రాహుకేతువుల వల్ల, రెండు వారి పంచమ స్థానం మీద శుభగ్రహ దృష్టి లేకపోవటం వల్ల సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఒకరి వ్యక్తిగత జాతకం చూశాను ఈ మధ్యనే. ఆ వ్యక్తిగత జాతకంలో వారికి సంతానం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు వారికి సంతానం కలగాలంటే ఏం చేయాలి అని చెప్పి అడగటం జరిగింది. నేను ఇప్పుడు వారి వ్యక్తిగత జీవితాన్ని చూసి, చార్ట్ చూసి, లగ్న కుండల్ని చూసి, ఏమండి మీకు సంతానం కలగటానికి ఈ పంచమ స్థానం మీద శుభదృష్టి లేదు, సో శుభదృష్టి కలిగిన తర్వాత మీకు సంతాన యోగం ఏర్పడుతుంది అని ఆ దంపతులకి చెప్పడం జరిగింది. సంతానం కలగటానికి శుభగ్రహ దృష్టి ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడిగారు. నేను అప్పుడు పంచమ స్థానాన్ని గురువు శుభదృష్టితో చూసినప్పుడు వీరికి సంతానం ఏర్పడుతుందండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వారికి 3 నెలల తర్వాత గురువు మారిన తర్వాత సంతానం ఎప్పుడు కలుగుతుంది అని వారు అడగటం జరిగింది. నేను చెప్పాను 2023 ఏప్రిల్లో గురువు మేషంలోకి మారిన తర్వాత మీకు గురువు శుభదృష్టి మీ పంచమ స్థానంపై ఉంటుంది, అందువల్ల అప్పుడు మీకు సంతాన యోగం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పాను. ఆ శుభగ్రహ దృష్టి వల్ల వారికి, ఆ అమ్మాయికి 4 నెలల తర్వాత 23 ఆగస్టు చివరిలో గర్భం దాల్చడం జరిగింది ఆ అమ్మాయి. ఆ విధంగా సంతానం అనేది ఎందువల్ల లేట్ అవుతుందంటే, సంతానకారకులైన శుక్రుడు, గురువు యొక్క శుభదృష్టి ఉండాలి, అలాగే మిగిలిన గ్రహాల అనుకూలంగా ఉండాలి. అందువల్ల మనం సంతానం లేట్ అవటానికి ఈ రకరకాల పాపగ్రహ దృష్టి ఉండవచ్చు, రాహుకేతువుల దృష్టి ఉండవచ్చు, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి సంతానం విషయంలో మనం జ్యోతిష్య పండితుల వద్ద సలహా తీసుకుని శుభగ్రహ దృష్టి ఎప్పుడుంది చూసుకుని అప్పుడు సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా సంతానానికి మంచి పరిష్కారం లభిస్తుంది. నమస్కారం.